ఏదైనా తన రహస్యం నీ దగ్గర దాచిపెడితే నువ్వస్సలు సహించలేవని కూడా తెలుసు. దానికి నువ్వు రియాక్ట్ అయ్యే విధానం ఎంత దారుణంగా ఉంటుందో కూడా ఆయనకు బాగా తెలుసు. ఇన్ని తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు? అదే నాకు $1 మిలియన్ ప్రశ్న నాన్న. పోనీ అల్లుడు గారిని కూర్చోబెట్టి మాట్లాడు. గట్టిగా అడిగి నిజం తెలుసుకో. అదంత ఈజీ కాదు నాన్న. నిజంగా ఏమీ లేకపోతే తనకు తానుగా ఆయనే నాకెప్పుడో చెప్పేసేవారు. కాని ఏం అడిగినా మాట దాటేశారు అంటే ఏదో పెద్ద విషయమే దాగున్నట్టు అర్థం. అదేంటో తెలిస్తే నా భర్తతో నేను మాట్లాడగలను. లేదంటే కష్టం నాన్న. నా అనుమానం నిజం కాకపోతే నేను ఆయన్ని బాధపెట్టిందన్నవుతాను. నేను ఆయన్ని అనుమానించినట్లు తెలిస్తే ఆయన అస్సలు తట్టుకోలేరు. సున్నితమైన సమస్యే కాదన్ను, కానీ దీన్ని పరిష్కరించడం ఎలా? నాకు దక్కాల్సింది ఏదైనా సరే నా నుంచి ఎవ్వరూ దూరం చెయ్యలేరు. అలాగే నాకు నా భర్తకు మధ్యన ఎవ్వరూ దూరలేరు. వీటిలో ఏది తేడా జరిగినా వాళ్ల ఫోటోకి దండపడటం ఖాయం. శ్రావ్యతో పెళ్లికి ఒప్పుకుంటున్నాను. మా అక్క వల్ల సాధ్యమైంది. నా ప్రేమను నిలబెట్టిన దేవత రాజీవ్ని నాతో పెళ్లి కొప్పించిన దేవుడిచ్చిన బంధం నా అక్క జ్యోతి. చాలా చాలా థ్యాంక్స్ అక్క. జ్యోతమ్మా, చరణ్ బాబు గుర్తొచ్చాడా? మోహం అంతా పున్నమి సెద్దుల్లాగా వెలిగిపోతుందా? కాదురంగా, బుజ్జమ్మ ఇంత సంతోషంగా ఎందుకుందో నాకు తెలుసు. తనకి చదువు అంటే చాలా ఇష్టం కదా. శరణ్ బాబు పై చదువులు చదివిస్తానన్నాడు కదా, అందుకే సంబరపడుతోంది కదా బుజ్జమ్మ. కాదు రత్న మామ, ఇది కూడా కాదా? అసలు మీ ఇద్దరికి ఏమీ తెలీదు. నేను చెప్తాను చూడండి. మనమంటే జ్యోతమ్మకు ప్రాణం కదా. చరణ్ బాబు కట్నం తీసుకోను అని అన్నాడు కాబట్టి మన మీద ఆ భారం పడలేదు అని తలుచుకొని ఆనందపడుతుంది. అవును కదా జ్యోతమ్మ? అది కూడా కాదు రమణమ్మ. అది కూడా కాదా? మరైతే అదేంటో నువ్వే చెప్పు జ్యోతమ్మా. అదేంటో త్వరలో మీకే తెలుస్తుంది. బుజ్జమ్మా, నీకు పెళ్ళై అత్తారింటికి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోవుగా? అవే మాటలు రత్నమామ. మిమ్మల్ని మీరు చూపించే ప్రేమల్ని నేను మర్చిపోతానా? పెళ్ళైతేనే కాదు, నా ప్రాణం పోయేదాకా అస్సలు మర్చిపోను. జ్యోతమ్మా,
శుభమాని పెళ్లి పెట్టుకుని అవే మాటలు అట్ట అనకూడదు. మా జ్యోతమ్మ మరో తల్లి కన్నబిడ్డైనా పెళ్ళయ్యాక తన అత్తోరింటి కోళ్ళైనా అటన్నిటికీ మించి నా బిడ్డ. నన్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. కరెక్ట్గా చెప్పావు రంగా. మీరెప్పటికీ నా గుండెల్లోనే ఉంటారు. జ్యోతమ్మ, మాఘమాసం వెళ్ళిపోగానే నీ పెళ్లికి ముహూర్తం పెట్టేశాం కదా, ఈలోగానే ఏమైనా పనులుంటే చూసుకో, తర్వాత బయటికి వెళ్ళకూడదు. నాకేం పనులు లేవమ్మా. శ్రావ్య కూడా రేపే పెళ్లి ముహూర్తం పెట్టేస్తారు. అయితే సూపరా. తిను. అమ్మా, తాంబూలాలు మార్చుకోవడానికి కావలసినవన్నీ ఉన్నాయా? ఒకసారి చెక్ చెయ్యి, లేదంటే ఇప్పుడే తెప్పిస్తాను. ఆల్రెడీ చూశాను, అన్నీ ఉన్నాయి మాధవి. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఇంకా ఆడపెళ్లి వారు వచ్చినట్టుగా లేదు. ఆ, వచ్చే టైం అయిందండి, మీరు కూర్చోండి, ఈలోగా వాళ్ళు వచ్చేస్తారు. ఆ, అన్నా, ఇప్పుడే నీ కన్నీ లాగడం లేదు. ఇష్టం లేకుండా శ్రావ్యని పెళ్లి చేసుకొని కాపురం ఎలా చేయగలవన్నా? మనసు చంపుకొని జీవితాంతం ఇలాగే ఏడుస్తూ బ్రతుకుతావా? ఈ పెళ్లి చేసుకోనని గట్టిగా అమ్మ వాళ్ళకి చెప్పేయన్నా. ఒరే లడ్డు, ప్రేమంటే గెలిచి సాధించడం మాత్రమే కాదురా, త్యాగం చేయడం. ప్రేమించిన వాళ్ళ సంతోషం కోసం ప్రాణం ఉన్నంత వరకు ఆ బాధని భరించడం కూడా. నేనిప్పుడు ఈ పెళ్ళి వద్దంటే జ్యోతి గారి మనసులో నేను శాశ్వతమైన శత్రువుగా మిగిలిపోతాను. అది నేను అస్సలు భరించలేను. మరి ఎలాగన్నా? ఎలాగంటే నా దగ్గర సమాధానం లేదురా.